This is the Bhimavara beat. Yeah. హాయ్ ఫ్రెండ్స్, మన పేరు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన మాగోలు గ్రామంలో అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఈ క్రమంలో అల్లూరి వాస్తవులు అలాగే గ్రామస్తులు అందరూ పాల్గొని ఆ వర్ధంతి జరిపారు. ఓకే. భూపతరాజు బలరామరాజు గారు గుర్తుగా అందరూ ఆయన బి బలరాం పిలుస్తారు. మన ఆహ్వానాన్ని మన్నించి ఆయనకి ఎన్నో షెడ్యూల్స్ ఉండగా కూడా ముందు మన ఆహ్వానంలోకి ఇచ్చేశారు. ఈ అల్లూరు శ్రీరామరాజు కమిటీ తరఫున మన బలరామరాజు గారిని వేదిక గారికి కమిటీ సభ్యులు మనీ బ్రాండ్ ఎంతోమంది గ్రామ పెద్దలు వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఇప్పుడు దాకా ఈ జన్మదిన మరియు వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రీసెంట్ డేస్లో ఈ భవనం కూడా కరోనా జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా అందరూ తాము తోచిన విధంగా సహాయకారం అందించడం వల్ల ఈరోజు మనందరూ ఇక్కడ ఘనంగా ఈ ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో కొందరు ప్రముఖులు కలిదిండి భీమరాజు గారి ఫ్యామిలీ నుంచి వాళ్ళ అబ్బాయి కలిదిండి సూర్యనారాయణ గారు, అలాగే కలిదిండి అప్పలరాజు గారి ఫ్యామిలీ నుంచి వాళ్ళ మనవడు కలిదిండి శ్రీరంగరాజు గారు, అలాగే కలిదిండి సూర్యప్రసాద్ గారి ఫ్యామిలీ నుంచి కలిదిండి గౌతమరాజు గారు, అలాగే అల్లూరు సత్యనారాయణ గారి ఫ్యామిలీ నుంచి
అల్లూరి శివ అండ్ శ్రీను బ్రదర్స్ ప్లస్ వాళ్ళ బావగారు బోసుబాబు గారు కూడా, అలాగే కలిదిండి సూర్యనారాయణ గారి ఫ్యామిలీ నుంచి బ్రహ్మరాజు గారు, వెంకటేశ్వరరాజు గారు అందరూ కూడా సందీప్ అందరూ ప్రోత్సాహం వహించారు. సమయాభావం వల్ల కొంత పేర్లు చెప్పలేకపోతున్నాం, కానీ ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో వాళ్ళ సహకార శాఖల నుంచి ఈరోజు దీన్ని నిర్మించారు. మా కమిటీ తరఫున వాళ్ళకి ఒక ధన్యవాదాలు చెబుతున్నామండి. ఇప్పుడు కొంచెం ముందుకు రమ్మా. జోహార్ విప్లవీయుడు అల్లూరి సీతారామ గారికి, జోహార్ విప్లవీయుడు అల్లూరి సీతారామ గారికి, జోహార్ విప్లవీయుడు అల్లూరి సీతారామ గారికి, జోహార్. బ్రిటిష్ గవర్నమెంట్ దడదడలాడించిన అల్లూరి సీతారామరాజుకి జోహార్. బ్రిటిష్ గవర్నమెంట్ అల్లూరి సీతారామరాజు దడదడలాడించిన అల్లూరి సీతారామరాజుకి జోహార్. అల్లూరి సీతారామరాజు గారి ఆశయాలను రాజస్థాన్ జోహార్ విప్లవీయుడు అల్లూరి సీతారామరాజు. జోహార్. జోహార్ విప్లవీయుడు అల్లూరి సీతారామరాజు. జోహార్. జోహార్ విప్లవీయుడు అల్లూరి సీతారామరాజు. అలాగే సుబ్బారావు గారు, సూర్య గౌరి గారు కూడా వేదిక, బోసరాజు గారు, మాణిక్యాలరావు గారు కూడా వేదిక రావాలని కోరుకుంటున్నాం. జోహార్ వ్యక్తిని అనుకున్నాం, దానికంటూ ఒక కారణం ఉంది. 3 దశాబ్దాల క్రితం డెమోక్రసీ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, భారత ప్రజాతంత్ర యువత సమాఖ్య ద్వారా వాళ్ళ మహాసభలు జరుగుతున్నప్పుడు వాళ్ళ కార్యకర్తల్ని స్ఫూర్తి నింపడానికి ఇదే విగ్రహం దగ్గర కాగడాన్ని వెలిగించి మహాసభలు ప్రారంభించారు. మాకు ఇప్పటికీ చాలా గుర్తుంది, అప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం. కాబట్టి ఈ అమరజ్యోతి కార్యక్రమాన్ని మనం బలరామరాజు గారి చేతుల మీదుగా నిర్వహించాలని మన కమిటీ వాళ్ళందరూ నిర్ణయించారు. ఇప్పుడు బలరామరాజు గారు అమరజ్యోతి వెలిగిస్తారు. జోహార్ విప్లవీయుడు అల్లూరి సీతారామ గారికి, జోహార్ విప్లవీయుడు అల్లూరి సీతారామ గారికి, జోహార్ విప్లవీయుడు అల్లూరి సీతారామ గారికి. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, కానీ ఆయన స్వాతంత్రం తర్వాత దేశాన్ని ఐక్యత సాధించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. కాబట్టి గుజరాత్లో ఆయన విగ్రహాన్ని పెట్టి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ పెట్టారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ. యూనిటీ అంటే ఐక్యత, ఐకమత్యం. కానీ ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారు యవ్వనం ఉండగానే అణగారిన వర్గాల కోసం, అడవి బిడ్డల కోసం వాళ్ళని సైనికులుగా తయారు చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల మీద విజయం సాధించారంటే ఆయన వాళ్ళందరూ ఐకమత్యం తీసుకురావడమే. కాబట్టి ఏ ఊరిలో అల్లూరి సీతారామ గారు ఉన్నా సరే ఆయన యూనిటీకి చిహ్నం. స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు యూనిటీకి చిహ్నం. ఇప్పుడు ఆయన సమరఘట్టంలో 2 డైలాగ్స్ ప్లే చేస్తారు. ప్లే చేయనా? సౌండ్ మన మోగల్లు గ్రామ ముద్దుబిడ్డ, దేశ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల్లో అగ్రగణ్యుడు అల్లూరి సీతారామరాజు గారి 100వ వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తికి, ఆయన పోరాట చైతన్యానికి అనుగుణంగా కమిటీ వారు మన మోగల్లు గ్రామంలో, మన రాష్ట్రంలోనే మొట్టమొదటి రోజుల్లో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి విగ్రహాల్లో ఒకటైనటువంటి ఈ చారిత్రాత్మక అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని
కమిటీ వారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనల్ని తెలియజేస్తున్నాం. మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి మనందరి తరపున, మన గ్రామ పెద్దల తరపున, కమిటీ వారి తరపున, ఈ గ్రామంలో ప్రజానీకం తరపున, మన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం తరపున ఒక తెలుగువాడిగా, తెలుగు జాతి గౌరవానికి ప్రతీకగా, ఆంధ్రుల పౌరుషానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారికి మనందరి తరపున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. వారిరువురు పుట్టినటువంటి ఈ గ్రామంలో అందరం కూడా గర్వపడే దేశభక్తికి బీజాలు పడ్డాయి. ఒక రోజున వీధిలో వారి తండ్రి గారితో కలిసి వెళ్తున్నప్పుడు బ్రిటిష్ దొర గుర్రం మీద ఎదురయ్యాడు. అప్పటికి బాలుడు అల్లూరి సీతారామరాజు చిన్నవాడు కాబట్టి అప్పటికి ఈ విషయాలన్నీ తెలియవు. ఈ బ్రిటిష్ వాళ్ళు దోపిడీ, నమస్కారం పెట్టదగ్గ వ్యక్తి కాదు అని వారించి ఆ నమస్కారం పెట్టకుండా చేయడంతో అప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు గారిలో ఆ బాలుడిగా ఉండగానే దేశభక్తి, మాతృదేశాన్ని ప్రేమించడం, దోపిడీ చేసేటువంటి బ్రిటిష్ వాళ్ళని ద్వేషించడం అనే బీజాలు అప్పుడే పడ్డాయి. ఆ విప్లవకారుడిగా మారి దేశ స్వాతంత్రం కోసం విశేషమైనటువంటి కృషిని దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం, విముక్తి కోసం, భరతమాతని దాస్య శృంఖలాల నుంచి విడగొట్టడం కోసం ఆయన ప్రాణత్యాగాన్ని ఇచ్చిన ఆశయ సాధన కోసం మనం కృషి చేయాలి. ఆయన సమానత్వం కోరుకున్నారు. రామరాజు యొక్క పోరాటాన్ని అల్లూరి సీతారామరాజు యొక్క మరోసారి మన గ్రామ దయవంచండి. ఇప్పుడు కలవపూడి శివ గారు వచ్చారు, మన సీతారామ గారిని పొలమాలతో అలంకరించడానికి. మిగతా కార్యకర్తలందరూ కూడా శివగారు వాళ్ళ కార్యకర్తలు డయాస్ మీద ఉండి మిగతా అందరూ కూడా కొద్దిగా వేదిక కింద ఆశీన వాళ్ళని కోరుకుంటున్నామండి. నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు గారు ఒక కులానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా మతానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన అల్లూరి సీతారామరాజు ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థ ద్వారానే ఆయన మహోన్నత శక్తిగా ఎదిగి వ్యవస్థని స్థాపించి ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారో, ఏదైతే మనకి పట్టుదల, క్రమశిక్షణ, దేశభక్తి ఉన్నప్పుడు ఎవరైనా ఒక శక్తిగా నిలబెరుగుతారు. దానికి ఉదాహరణే మన అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు గారిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా అల్లూరి సీతారామరాజుని కులాలు అదే అర్పిస్తున్నాం. జోహార్ ప్రజోత్ అల్లూరి సీతారామరాజు, జోహార్ ప్రజోత్ అల్లూరి సీతారామరాజు, జోహార్ ప్రజోత్ అల్లూరి సీతారామరాజు. కమిటీ వారు నన్ను ఈ శ్రద్ధాంజలి కార్యక్రమానికి, 100వ వర్ధంతి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే సీతారామరాజు సేవా సంస్థ ద్వారా, అదేవిధంగా ట్రస్ట్ ద్వారా చేసే సాంఘిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొంచుకుంటానని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు. డిఫరెంట్గా మాగోలు గ్రామంలో ఎప్పుడూ కూడా ప్రధానికం అంతా కూడా నన్ను ఆదరించి, అభిమానించి గౌరవించారు. అదే రీతిగా నేను 10 సంవత్సరాలు కూడా గ్రామాభివృద్ధికి పోటీపడ్డాను. గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేయగలిగాను. ప్రత్యేకించి ఎప్పుడూ కూడా రైతాంగం నీటి ఎద్దడితోటి ఇబ్బంది పడేవారు. ఎప్పటికప్పుడు నేను మానిటరింగ్ చేసేవాడిని. అలాగే పర్మనెంట్కి సొల్యూషన్ కూడా ప్రణాళిక చేశాం. అలాగే మంచినీటి సమస్య ఉంది. ఆ మంచినీటి సమస్య పరిష్కారానికి మనం ప్రణాళిక చేసాం. టెండర్లు ఎవరి ముందుకు రాకపోవడంతో జరగలేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ స్కీమ్ని అమలు చేసి
బ్రహ్మరాజు గారు, గోపాలరాజు గారు, పద్మనాభరాజు గారు వచ్చేసారండి. జోహార్ విప్లవీరులు సీతారాం గారికి, జోహార్ విప్లవీరులు సీతారాం గారికి. ఇప్పుడు మనకు కదిలి బ్రహ్మరాజు గారు బొమ్మలు కనిపిస్తారండి. పద్మనాభ గారు ఇప్పుడు పూలమాలతో చూపిస్తారండి. సీతారామరాజుకి, విప్లవీరుడు అల్లూరి సీతారామరాజుకి, విప్లవీరుడు అల్లూరి సీతారామరాజుకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అయ్యగారు సాంబశివరావు గారు ఈ జిల్లా నుంచే మొట్టమొదటి పద్మశ్రీ అవార్డు గ్రహీత, అలాగే పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన, ఎంతో సేవ చేసిన ఈ గ్రామానికి ఇద్దరు కూడా ఈ రోజు మీ మాగూరు గ్రామం ప్రపంచ పటంలో ఉందంటే కారణం ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల ఆశీస్సులే. ఆ రోజు మీకు తెలుసు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు ఏమీ తెలియనటువంటి ఆటవికులతోటి, గిరిజనులతోటి జోహార్ విప్లవీరులు సీతారాం గారికి. అంటే ఈరోజే తీసారు. యాక్చువల్గా ఈరోజు అక్కడ వెళ్దాం అనుకున్నాం, అది ఎండల వల్ల అక్కడ మన మిత్రులు రాలేకపోయారు, ఎన్నికల వల్ల కూడా. యాక్చువల్గా కృష్ణదేవపేట మన ఈ మధ్యనే 6 నెలల క్రితం మేము సీతారామరాజు తిరిగిన అన్ని పోలీస్ స్టేషన్ తిరిగాం. పోలీస్ స్టేషన్, పాత పోలీస్ స్టేషన్ అలాగే ఉన్నాయి, కొత్తగా కట్టుకున్నారు. పాత కొంచెం సరి చేసి సీతారామరాజు ఫోటో పెట్టి అన్ని చేస్తుంటే బాగుంది. ఏం చేయలేదు గవర్నమెంట్. అలాగే ఆయన సమాధి చేసింది కృష్ణదేవపేటలో. అలాగే కొల్లూరులో ఆయన కాల్ చేస్తున్న స్థలం నేను చూసాను. నేను ఒక 40 సంవత్సరాల క్రితమే డివైఎఫ్ఐలో పనిచేసే కాలంలో సీతారామరాజు మీద ఒక పుస్తకం కూడా రాశాను, మీరు చూసే ఉంటారు. ఇక్కడ ఇంకా ఉన్నాయి కాపీలు. ఆయన త్యాగం చాలా గొప్పది. అది భగత్ సింగ్ గడ్డ ఎవరైనా ఏ ఉపయోగాలకి వెళ్ళినా చాలా గొప్పది. అలాగే త్యాగధనుడు జీవన పట్టణం మనందరికీ గర్వకారణం. ఆయన గురించి, ఆయన జీవిత కథ గురించి ఇంకా అనేక పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలని మీరందరూ చదవండి, మీకు తెలుసు అన్నీ. కాబట్టి సీతారామరాజు తన కులం కోసం చూసుకోలేదు. నేను ఊరిని సరదాగా అనుకోండి, సీతారామరాజు మా వారిని జైలు చేస్తామయ్యా. ఎందుకంటే మరి ఏ కులం గొప్ప పనిచేసి ఆ కులం గొప్ప కదా. మీరు ఎవరు వచ్చిన వాళ్ళందరూ ఆ కులాన్ని పెంచుకుంటున్నారు జరిగింది. ఆయన పుట్టిన గ్రామం విజయనగరం జిల్లా పాండ్యంకిలో ఆయన పుట్టారు. ఏమీ లేదు, ఆ ఊళ్ళో ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు అప్పట్లో, తెలుగుదేశం ఎమ్మెల్యే. కానీ అక్కడ ఏమీ చేయలేదు. ఒకసారి ఉండండి. ఇప్పుడు ఆయన గంగండు ఇప్పుడు
పట్టుకున్నాను. చూడు ఫోటో చూడు. దగ్గర నిలబడి కార్యక్రమం అండి. ఈయన మన మోగొల్లు గ్రామవాసి. ఈ మోగొల్లు గ్రామానికి ఒక విశిష్టత ఉంది. ఈ మోగొల్లు గ్రామానికి అల్లూరి సీతారామరాజు గారు, అలాగే అయ్యగారి సాంబశివరావు గారు ఈ గ్రామ నివాసులండి. స్వాతంత్ర సమరంలో ఆయన ప్రాణత్యాగం చేశారండి. ఆయన నిరంతరం ప్రజల శ్రేయస్సు కొరకు ఆయన పోరాడారండి. ఈరోజు మనం పీల్చుకునే ఈ స్వేచ్ఛా వాయువులు ఆ రోజు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు జరిపిన పోరాటాల వల్ల ఈరోజు మనకి స్వాతంత్రం దక్కిందండి. ఆ రోజు ఆ పోరాటంలో కొంతమంది అహింసా వాదంలోను, మరికొంతమంది పంజాబ్ నుంచి భగత్ సింగ్ గారు అయితే, వెస్ట్ బెంగాల్ నుంచి సుభాష్ చంద్రబోస్ గారు అయితే, మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన అల్లూరి సీతారామరాజు గారు అండి. ఈ అల్లూరి సీతారామరాజు గారు అతి చిన్న వయసులోనే అన్నగారి వర్గాల కోసం, అడవి బిడ్డల కోసం ఆయన స్వయంగా వారందరికీ తర్వాత కాలంలో రాజ్యసభ సభ్యులుగా కూడా చేశారు. ఆయన సీతారామరాజు గారి మీద ఉన్న అభిమానంతో ఆ గ్రామస్తులకి 1960s ఈ విగ్రహాన్ని బహుకరించారండి. తర్వాత కాలక్రమేణా ప్రముఖ రాజకీయ నాయకులు, జిల్లా కేంద్ర సహకార గోపాలకృష్ణరాజు గారు, శ్రీ అల్లూరి సీతారామరాజు వారికి శ్రీ అల్లూరి శ్రీరామరాజు గారు సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఇప్పుడు సత్కరిస్తారండి, పూర్వంతో సత్కరిస్తారు. ఈ కార్యక్రమంలో మన మహిళా కార్యకర్తలు కూడా హాజరైనందుకు చాలా సంతోషం అండి. ఈ అల్లూరి శ్రీరామరాజు గారు తమ్మి సీతారామరాజు గారికి జోహార్. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారికి ఇప్పుడు మన గోపాలకృష్ణ చేస్తారు. రాజు గారు 100వ వర్ధంతి కార్యక్రమాన్ని మన గ్రామంలో చేసుకోవడం అంటే మన అందరూ అదృష్టం. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు ఈ అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమం అనేక చోట్ల జరుగుతుంది. అన్ని చోట్ల జరగడం లేదు, మన గ్రామంలో జరగడం లేదు. ఎందుకంటే మన గ్రామంలో పుట్టి మన గ్రామానికి వని తెచ్చిన శ్రీ విప్లవీరు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమం చేసుకున్నామంటే మన అందరూ ధన్యులం. మరి ఈ రోజు ప్రతి సంవత్సరం చేసినట్టు కాకుండా ఎంతో సర్వాంగ సుందరంగా మరి యూత్ అంతా కలిపి మరి ఎంత సర్వాంగ సుందరంగా చేశారంటే కనుక మరి మీరు పిల్లలు 5 రోజులు ఉంటారండి, జాబ్ చేస్తారు. అలాగే పిల్లలందరూ అక్కడ ఉంటే ఇంకా ఈ చదువు చదువుకుని ఉద్యోగం ఇంత అందంగా చేసినందుకు కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మనం ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్ నుంచి ఎంతో కొంత ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. సో అల్లూరి సీతారామరాజు గారి త్యాగబుద్ధి ఎంతో కూడా మనం తీసుకోవాలి. ఇవన్నీ ఇంతలా చేస్తున్న ఈ మామూలు గ్రామస్తులకి మరీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ
డెఫినెట్గా ఫ్యూచర్లో ఇంకా మాకు దీనికి రిలేషన్ ఏంటంటే కళ్యాణ్ రఘునాథ్ గారు మనకి అందజేస్తున్నారండి. ఈ కొత్తపల్లి